ఇంకో ఇష్యూ ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు ఇట్లాగానే అంటే పవన్ కళ్యాణ్ గారికి న్యాచురల్గా మీ ఇష్యూతో సంబంధం లేదు, కానీ ఎందుకు ఆ ఇష్యూ వైరల్ అయింది? నాకు అదే అర్థం కావట్లేదు సార్. నేను కూడా అదే ఖండిస్తున్నాను. నేను క్లియర్గా చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కాదు సార్. సార్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, మన డిప్యూటీ సీఎం గారి ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ కేవలం ఆయన జ్యుడిషియల్లో పనిచేస్తున్న ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో తాలూరి గాయత్రీదేవి గారు ఆయన పేరు చెప్పుకుని ఆవిడ పవర్ వాడుకుంటూ ఆ ఇన్ఫ్లుయెన్స్ని కాస్త వేరే విధంగా న్యాయభద్రంగా కాకుండా వేరే విధంగా వాడుతున్నారనే నాది. నేను ఆ వీడియో కూడా వాళ్ళకు కూడా చెప్పేది అదే సార్. కానీ కొన్ని కారణాల వల్ల నేను మాట్లాడింది అది వేరే పార్టీ వాళ్ళు కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, పనిలేనోళ్ళో నాకు తెలియదు, కానీ మా ఇమోషనల్ వీక్నెస్ కాస్త వాళ్ళు తీసుకొని క్యాచ్ చేసి అది కాస్త డిప్యూటీ సీఎంకి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నట్టు పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే డిప్యూటీ సీఎం గారు మాలాంటి అమ్మాయిలకి ఏమన్నా ప్రమాదం ఏమన్నా వస్తే ముందుగా వాళ్ళు వచ్చి మాకు సాయం చేస్తారు. ఇప్పుడు కూడా నిన్నటి నుండి ఆ పార్టీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే సార్ టీం వాళ్ళు కానివ్వండి, నన్ను ఎప్పుడో చెయ్యి ఎప్పటికప్పుడు కేసు ఎలా ఉంది ఏంటి అని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళంతా ఫాలోఅప్ చేసి, అమ్మా మేమున్నాం, ఈ పాప కనుక రాకపోతే సివియర్ యాక్షన్ తీసుకుంటాం, మేము మా గ్రౌండ్స్లో వర్క్ చేస్తున్నాం, నువ్వేమీ వరి అవ్వద్దు, మేమున్నామని నాకు ఒక భరోసా ఇచ్చారు. అందుకని ఆ భరోసాతో ఇప్పటికీ నేను ఆ పాప కోసం ఎదురు చూస్తున్నాను సార్. ఇంకా అప్పటికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు సార్. నేను ఓన్లీ కేవలం డిప్యూటీ సీఎం గారిని ఒక్కటే విన్నపం ఇస్తున్నాను, ఖచ్చితంగా నా పాప వస్తుందని ఆయన పైన నమ్మకంతోనే నేను ఉంటున్నాను సార్. ఈ 70 గంటలు అయింది ఇంచుమించు, ఇప్పటికి అసలు నాకు పాప ఎలా ఉందో కూడా తెలియట్లేదు. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారు చూసి వెంటనే స్పందించి ఆయన ఖచ్చితంగా మళ్ళీ నాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే మేడం, ఓకే ఈ పొలిటికల్ ఇష్యూస్ పక్కన పెడితే ఇప్పుడు పోలీసులు నిన్న మొన్న మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఆరులో పోలీస్ స్టేషన్, తర్వాత ఏసీపీ ఎట్లా రెస్పాండ్ అయ్యారు? ప్రస్తుతానికి కొద్దిగా యాక్టివ్గా పోలీస్ ఎంక్వైరీ జరుగుతున్నట్టు అనిపిస్తుందా, లేకపోతే మీ హస్బెండ్ కొద్దిగా ఎక్కువగా కొంత తెలివితేటలు కావచ్చు టెక్నికల్ ఇష్యూస్ వల్ల తప్పించుకుంటున్నారు అనిపిస్తుందా? సార్ గత 2 days మట్టి మాత్రం ఇటు ఏ విధంగా కానివ్వండి ఎవరి ఇన్ఫ్లుయెన్స్లు పడట్లేదు నా కేసు పైన అయితే నాకు క్లియర్గా అర్థమవుతుంది సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ గ్రౌండ్స్లో ఏమి చెయ్యాలో వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు సార్. ప్రతిదీ చేసేదల్లా నాకు అప్డేట్ చేస్తూ, అమ్మ ఇది చేస్తున్నాము, ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎలాగా ఏంటి అన్నీ నా ముందే చేస్తున్నారు సార్. నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా ఇస్తున్నారు. ఈ 2 days మన డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేసేది మాత్రం వాళ్ళ వర్క్స్ వాళ్ళు కరెక్ట్గానే చేస్తున్నారని నాకు అనిపిస్తుంది సార్. షార్ట్ టైంలో పాప ట్రేస్ అవుట్ అవ్వచ్చని ఒక విశ్వాసం మీలో కలుగుతుందా? అట్లాంటి అంబిషన్తో పోలీసులు కూడా ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుందా? నాకు అలాగే అనిపిస్తుంది సార్. ఈ 2 days వాళ్ళ మూవ్ చూసి ఖచ్చితంగా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకా మన డిప్యూటీ సీఎం పార్టీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ టీం మెంబర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కలిసి నా పాపను నా దగ్గరికి చేరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అదే హోప్తో ఇప్పటికీ నేను నా చిన్న పాప ఇద్దరం అదే హోప్తో ఉన్నాం సార్. ఇది డాక్టర్ గాయత్రి. నిజానికి చూసుకుంటే ఆమె తొలి దశ నుంచి కూడా ఎవరైతే వెంకట సిద్ధార్థ భర్త తన కుమార్తెను 23 నెలల బిడ్డను తీసుకువెళ్ళిపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది, మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. అయితే వెంకట సిద్ధార్థ తల్లి డిప్యూటీ సీఎం పేషీలో పనిచేస్తున్నారనే అంశం మాత్రం ఆవిడ ప్రస్తావించారు. కానీ కొన్ని రాజకీయ పక్షాలు కావచ్చు, సోషల్ మీడియాలో కొందరు అది పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ చేస్తున్న వ్యాఖ్యలను ఆమె కూడా ఖండిస్తున్నారు. ఇప్పటికే జనసేనకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేతో పాటు ఇతరులు కూడా కనిపించకుండా పోయిన తన బిడ్డ ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే పోలీసులు కూడా గడిచిన 2 రోజులుగా భర్త ఆచూకీతో పాటు బిడ్డ ఆచూకీ కూడా కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరింత చొరవ చూపించి తన బిడ్డను తన వద్దకు చేర్చే ప్రయత్నం చేస్తారని ఆమె అభ్యర్థిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.